ఆఫీస్ ఎందుకు పోలే? నాగుల పంచమి అలా. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిలీప్ సోలో డైరీస్. ఫస్ట్ అయితే మీకు మీ కుటుంబ సభ్యులందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు. మేమైతే పుట్టలో పాలు వేయడానికి అక్కయ్యపాలెం పోర్ట్ స్టేడియంకి అయితే వచ్చాం. దీన్నే విశ్వనాథ స్పోర్ట్స్ క్లబ్ కూడా అంటారు. సో ఎవ్రీ ఇయర్ ఇక్కడికే వస్తాము. చాలా ఎక్కువ మంది అయితే వస్తారు ఇక్కడికి. చూపిస్తున్నాను చూడండి ఎంతమంది ఉన్నారో. చాలా ఎక్కువ మంది వస్తారన్నమాట ఎవ్రీ ఇయర్ ఇక్కడికి. లోపలికైతే క్రాకర్స్ని అయితే అలౌ చేయరు. ఇక్కడ మన గేట్ దగ్గర సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు, వాళ్ళు అయితే ఆపేస్తారనమాట. క్రాకర్స్ ఏవి అలౌ చేయరు. బట్ మన సంగతి తెలిసిందే కదా, ఎంత ఆపినా మన వాళ్ళు అయితే తీసుకొని వెళ్తూనే ఉంటారు. సో ఎలా తీసుకొని వెళ్తారనేది తెలీదు, బట్ ఇక్కడైతే చెకింగ్ అయితే చేస్తారు. బట్ లోపలైతే అందరూ ఫైర్ క్రాకర్స్ అయితే కాల్చుతూ ఉంటారు. ఫస్ట్ అయితే మనం లోపలికి వెళ్ళిపోదాం. ఈ పోర్ట్ స్టేడియంలో చాలా యాక్టివిటీస్, అడ్వెంచర్స్, గేమ్స్ కూడా ఉన్నాయి. వాటన్నిటి కోసం మనం తర్వాత మాట్లాడుకుందాం. లోపలే మనకి బ్యాడ్మింటన్ కోర్ట్ ఉంది, టేబుల్ టెన్నిస్ కోర్ట్ కూడా ఉంది. సో రీసెంట్గా మనకి ప్రో కబడ్డీ సిరీస్ అయింది కదా, అది ఈ స్టేడియంలోనే అయింది. లోపల ఇండోర్ స్టేడియం ఉందన్నమాట. సో ఆ స్టేడియంలోనే అయింది. సో మొత్తం మనకి ఇక్కడ మ్యాప్ కనిపిస్తుంది. ఈ మ్యాప్లో మనకి ఎక్కడ ఏముందనేది కనిపిస్తుంది. మీరు ఎప్పుడైనా అడ్వెంచర్స్కి వస్తే మాత్రం మ్యాప్లో చూసుకొని వెళ్ళిపోవడమే. అలాగే ఇక్కడ జోన్స్ వైజ్గా మీకు అన్ని డివైడ్ చేసి పెట్టారనమాట. ప్రతి దగ్గర మీకు సైన్ బోర్డ్స్ అయితే ఉంటాయి. ఆ సైన్ బోర్డ్ చూసుకొని మీరు ఎప్పుడైనా థ్రిల్ సిటీకి రావాలనుకుంటే రావచ్చు. ఇవన్నీ గేమ్స్కి మనకి కాంబో ప్యాక్ ఉంటుంది. ఈ డీటెయిల్స్ అన్నీ మీకు డిస్క్రిప్షన్లో అయితే నేను ఇస్తాను. 4 గేమ్స్కి మనకి ఈ కాంబో ప్యాక్ ఉంటుంది. అన్ని 1000 రూపీస్, 1100 ఆ ప్రైస్ అయితే పడతాయి పెద్దవాళ్ళందరికీ, అడల్ట్స్కి అందరికీ. సో మీకు ప్రైస్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో పెడతాను. ఇప్పుడైతే మనం పుట్టని ఎతకాలి. నేనైతే డిస్కవరీ ఛానల్ మ్యాన్ వాజ్ వైల్డ్గా మొత్తం ఎత్తుతాయి. ఇదిగోండి లోపలైతే ఒక పుట్ట కనిపించింది. సో ఇక్కడ చాలామంది ఉన్నారు, ఆల్రెడీ ఇదంతా వేసేస్తారు. బట్ మనకు ఒక హోల్ అయితే అక్కడ ఖాళీగా ఉంది. దేవుడు మన కోసం ఉంచినట్టు ఉన్నారు ఆ హోలు. సో చాలా ఖాళీగా ఉంది అనమాట. లోపల వేస్తుంటే గుడ్లు అనేవి లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. చాలా పెద్ద సొరంగం అయితే అవుతుంది. మా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. చాలా మంచి పుట్ట అయితే దొరికింది ఈ ఇయర్ అయితే. ఈ పోర్ట్ స్టేడియంలో ఎంత పెద్ద పుట్ట దొరకడం గ్రేట్ అని చెప్పాలి. సో అంటే డెవలప్మెంట్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే క్లీన్ చేస్తారు, చాలా మొక్కలు ఇవన్నీ కొట్టేశారనమాట. అప్పుడు ఈ పుట్టలు కొన్ని పోయాయి. ఇప్పుడు ఈ పుట్ట బాగానే దొరికింది మంచిగా. మీకు ఇంకో పుట్ట చూపిస్తాను తర్వాత. దాన్ని చూసి అయితే అస్సలు నవ్వకండి మీరు చాలా బాగుంటుంది ఆ పుట్ట చూస్తే. మీకు నేను చూపిస్తాను తర్వాత. సో ఇంకా మీకు ఈ పుట్ట మీకు నాగుల చవితి ఎలా జరిగిందో కింద కామెంట్ అయితే చేయండి. యూట్యూబ్లో పెడతాను. పెద్ద పుట్ట దొరికింది, ఒరిజినల్ పుట్ట. చక్కగా పాలేసాం, కూడా బయటకు కనిపించలేదు. వాయిస్ ఓవర్ ఇస్తున్నారు చూడండి. సో మీకైతే ఇందాక ఒక పుట్ట చూపిస్తున్నాను కదా, ఇప్పుడైతే ఒక పుట్ట చూపిస్తాను. అస్సలు నవ్వకండి, ఇట్స్ సీరియస్ మ్యాటర్ అనమాట. సో ఇదిగోండి అదే ఈ చెట్టు దగ్గర పెట్టేశారు గుడ్లు అని. నేను చూసి ఈ రేంజ్లోనైతే నేను షాక్ అయ్యాను. ఇక్కడ ఇవే పోర్ట్ స్టేడియంకి వస్తే మాత్రం ఈ పుట్టలు తక్కువ, చెట్లు ఎక్కువ ఉంటాయి. చాలామంది ఈ చెట్ల దగ్గర పెట్టేసి వెళ్ళిపోతారు అనమాట. సో ఈ క్రికెట్ స్టేడియం ఉంది ఇక్కడ మనకు ప్రాక్టీస్ కూడా చేస్తారు, ట్రైనింగ్ కూడా ఇస్తారు. మీరు ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే క్రికెట్ అసోసియేషన్ ఉంటుంది, అక్కడ జాయిన్ అవ్వచ్చు. మన ఫీజు ఉంటుంది. ఇది అంతా జిప్ లైన్. సో మీకు అన్ని అడ్వెంచర్స్ ఉంటాయి ఇక్కడ. వాటర్ వరల్డ్ ఉంది, ఇది 360 ఫ్లయింగ్ సైకిల్. దీనికి వెయిట్ అన్ని కింద మెన్షన్ చేశారు. సైకిల్ ఎక్కిన తర్వాత ఏం చేయాలి, ఏం చేయకూడదు అన్నీ మెన్షన్ చేశారు కింద బోర్డు మీద. సో ఈ రొటేట్గా రౌండ్ మొత్తం తిరుగుతుంది ఈ సైకిల్ ఒకసారి ఎక్కితే. ఇవన్నిటికీ మనకి టికెట్ కాస్ట్ ఉంటుందన్నమాట. సో అవన్నీ అక్కడ మీకు లోకల్లో ఇస్తారు. ఇక్కడ 12D ఉంది. సో ఇవన్నీ ఈ తర్వాత వచ్చేసరికి రాకెట్ ఈజెక్టర్ ఉంది. ఇవన్నీ పక్కన స్వింగ్ ఉయ్యాలు ఉన్నాయి, జైంట్ స్వింగ్ అనమాట. అది అలా చివరి కనిపిస్తుంది కదా, అది జైంట్ స్వింగ్. సో ఇవన్నీ ఏంటంటే అడ్వెంచర్స్, రేసింగ్ అడ్వెంచర్స్ 4 కలిపి ఒక కాంబో. మామూలు ఆక్వా అడ్వెంచర్స్ అనేవి 4 కలిపి ఒక కాంబో అలాగ ఉంటుందన్నమాట. సో ఇది గో క్యారెటిన్ మొత్తం ట్రాక్ ఇది. ఇప్పుడు యాక్చువల్గా ఇది 10:30 తర్వాత ఓపెన్ చేస్తారు. మనం ముందు వచ్చేసాం, అందుకు ఓపెన్ లేదనమాట. ఎవ్రీడే 10:30 తర్వాత వెళ్తే ఇవన్నీ ఓపెన్లోనే ఉంటాయి మనకి. ఇది ఇక్కడ నుంచి స్టార్టింగ్ అవుతుంది గో క్యారెటిన్. అక్కడ నుంచి స్టార్ట్ అది ఎండింగ్ అనమాట. మొత్తం 6 ల్యాబ్స్ అన్నీ ఇస్తారు. 6 ల్యాబ్స్ మీకు 599, 699 ఉంటుందన్నమాట. సో చింటుగాడు కూడా వచ్చాడు ఇక్కడికి, అదండి వాళ్ళ గ్యాంగ్ వేసుకొని గో క్యారెటిన్కి వచ్చినట్టుగా ఉన్నాడు చింటుగాడు కూడా. సో అక్కడ స్టార్టింగ్ అయ్యి ఇదంతా గో క్యారెటిన్ ట్రాక్. మన అక్కేపాలెంలో గో క్యారెటిన్ ఉంది, అలాగే స్నో స్టేషన్ కూడా ఉంది, వాటర్ వరల్డ్ కూడా ఉంది. ఇది మనకి ఓపెన్ అవ్వలేదు ఇంకా. మనకి అక్కడ ఇట్లా లోకల్లో టికెట్స్ ఇస్తారు. ఈ అడ్వెంచర్స్ అలాగే ఈ గేమ్స్ అన్నిటికీ మనకి బుక్ మై షోలో బుక్ చేసుకోవచ్చు. ఆక్వా వరల్డ్ కూడా బుక్ మై షోలో అయితే టికెట్స్ అయితే దొరుకుతాయి. టైము డేటు మనం స్లాట్ బుక్ చేసుకొని రావచ్చు. లేదు అనుకోండి మనకు ఆఫ్లైన్లో కూడా టికెట్స్ అయినా దొరుకుతాయి. మీకు అన్నీ ఇక్కడ దొరుకుతాయి. ఇదంతా ఆక్వా వరల్డ్ అనమాట. మనకి చాలా చిన్నదే ఉంటుంది, అంత ఎక్కువే ఉండదు. బట్ వీటికి కూడా ప్రైస్ 899 ఎంత ఉంటుంది నాకు తెలిసి. ఆక్వా వరల్డ్కి టికెట్స్ అయితే ఇక్కడ ఇస్తారు మీకు దీనికి. అలాగే ఇక్కడ స్విమ్మింగ్ పూల్ కూడా ఉంటుంది. స్విమ్మింగ్ పూల్ కూడా టికెట్స్ ఉంటాయి. ఎంత కాస్ట్ నాకైతే ఐడియా లేదు. బట్ ఈ స్విమ్మింగ్ పూల్ కూడా మనం రావచ్చు. దీనికి టికెట్ కాస్ట్ ఉంటుంది. ఇవన్నిటికీ మీరు ఒకలా ఆన్లైన్లో చూడండి మీరు రావాలనుకుంటే. లేదనుకుంటే ఆఫ్లైన్లో ఇక్కడికి వస్తే మీరు కాంబో టికెట్ అయితే తీసుకోవచ్చు.
అలాగే ఇక్కడ మనకి కాఫీ బీన్ ఉంటుంది. కాఫీ అంటే ఎవరైనా వచ్చిన వాళ్ళు కాఫీ తాగడానికి ఇక్కడ కాఫీ షాప్ కూడా ఉంటుంది. చూడండి ఎంత బాగుందో, అంబియన్స్ అంతా బాగుందన్నమాట. చాలా బాగుంటుంది, ఓపెన్గా ఉంటుంది. ఇంకా ఓపెన్ అవ్వలేదు, ఏదైనా మనకి 10:30 తర్వాత అయితే ఓపెన్ అవుతాయి. మీరు ఎప్పుడైనా ఈ గేమ్స్ అయినా ఈ అడ్వెంచర్స్ అయినా ట్రై చేయాలనుకుంటే మాత్రం మార్నింగ్ ఆఫ్టర్ 10:30 తర్వాత వస్తే ఈ గేమ్స్ అన్నీ మనకి అవైలబుల్గా ఉంటాయి. అప్పుడే టికెట్స్ తీసుకొని మనం ప్లే చేసుకోవచ్చు. లేదనుకుంటే ఆన్లైన్లో మీరు స్లాట్ బుక్ చేసుకొని ఆ టైంకి వచ్చినా పర్వాలేదనమాట. పుట్టలో పాలు వేయడం అయిపోయింది మాది. ఇప్పుడు వెంటనే ఇంటికి వెళ్ళి పుట్టలో ఏదైనా వేయకపోతే మాత్రం ఉండలేనమాట, అంత ఆకలేస్తుంది. సో గాయ్స్, ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ గుడ్ డే. అలాగే వన్స్ అగైన్ నాగుల చవితి శుభాకాంక్షలు మీకు, మీ కుటుంబ సభ్యులకి.